వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఆల్రెడీ ఇస్మార్ట్ జోడీ నెక్స్ట్ వీక్ వచ్చి ప్రోమో అనమాట. సో ఆల్రెడీ డిస్నీ హాట్‌స్టార్‌లో సెకండ్ ఎపిసోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోమోలో ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా, ఆదిరెడ్డి గారు అండ్ కవిత గారిని నామినేట్ చేసిన ఇస్మార్ట్ జోడీస్ అనమాట. సో అందులో ఈ ప్రోమోలో వాళ్ళు చూపించింది ఏంటంటే కనుక, ఆదిరెడ్డి గారు కవిత గారు ఇద్దరు అంటే వాళ్ళిద్దరిని ఆ రెడ్ ఇంక్ ఏదైతే ఉందో ఆ రెడ్ ఇంక్ షర్ట్ మీద జల్లి నామినేట్ చేయడం జరిగింది. సో ఆదిరెడ్డి గారి గురించి నేను సీజన్ 6 రివ్యూ చేయలేకపోయాను. సో కాబట్టి ఈరోజు చేసే అవకాశం వచ్చింది. సో ఇక్కడ నామినేట్ అయింది ఆదిరెడ్డి గారు అండ్ కవిత గారు. సో ఇందులో ప్రోమోల కట్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు ఎందుకు నామినేట్ చేశారు అంటే కనుక, ఫస్ట్ అనిల్, జేలా అలాగే ఆమ్ని గారు ఇద్దరు కూడా చెప్పిన కారణం ఏంటంటే కనుక, మీరు ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఆదిరెడ్డి గారు ఆల్రెడీ చూసుంటే కనుక, ఆదిరెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అయ్యారని చెప్పారు కదా. సో దాన్ని బేస్ చేసుకుని అనిల్, జేలా అండ్ ఆమ్ని గారు మాట్లాడుతున్నారు. మీరు ప్రోమోలో చూడండి. ఆవిడ ఏం చెప్పిందంటే, మీరు ప్రెగ్నెంట్ కాబట్టి నెక్స్ట్ గేమ్స్ మీరు ఆడలేరు కాబట్టి, సో మీ మంచి కోసమే మిమ్మల్ని నామినేట్ చేసామని ఒక కారణం చెప్పారు. సో ఓకే. దీని తర్వాత రాకేష్ గారు అండ్ సుజాత గారు కూడా సేమ్ కారణం చెప్పారు. మీరు ప్రెగ్నెంట్ కదా, నెక్స్ట్ గేమ్లో మీకు ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరూ చెప్పిన తర్వాత ఆదిరెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. మీరు నామినేట్ చేసిన పాయింట్ అయితే కరెక్ట్ కాదు. మేము ప్రెగ్నెంట్ అన్న కారణం మీద మీరు ఎలా నామినేట్ చేస్తారో ఈ పాయింట్కి అయితే నేను ఒప్పుకోనని చెప్పేసి ఆర్గ్యుమెంట్ అయితే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎవరికి తగలాలో వాళ్ళకే తగులుతుంది. ఎందుకంటే గేమ్ చూసి మీరు మాట్లాడాలి అంతే తప్ప, అంటే ప్రెగ్నెంట్ అన్నది ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి కూడా ఇక్కడ ఈ షోకి రావడం వల్ల ఇంకా మీరు ఆవిడని అప్రిషియేట్ చేయాలి. అంటే ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మేము ఈ స్టేజ్లో కూడా వచ్చి మేము పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి మీరు అప్రిషియేట్ చేయవలసింది పోయి తిరిగి మీరు మమ్మల్ని ఎలా నామినేట్ చేస్తారని నేను అడిగిన క్వశ్చన్ బాగుంది. నేను కూడా అదే అంటున్నాను. ఇప్పుడు రాకేష్ గారు కానీ అలాగే అనిల్, జేలా అండ్ ఫ్యామిలీ అంటే ఆమ్ని గారు కానీ, అంటే ఇక్కడ వాళ్ళు ఒక మనిషిని నామినేషన్లో పెట్టడానికి ఎక్కువ రీజన్స్ ఉండకపోవచ్చు. సో అది పెర్ఫార్మెన్స్ సైడ్ అయినా లేదంటే వేరే విషయంలో అయినా వేరే కారణాలు చెప్పి నామినేట్ చేసుకుంటే బాగుంది. కానీ అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ ఈ ఎపిసోడ్లో వాళ్ళు ఏం చెప్పారు, ప్రెగ్నెంట్ కాబట్టి ఓంకార్ గారు చెప్పారు కదా. సో కాబట్టి థర్డ్ మంత్ సమ్ ఏదో చెప్పారు. సో కాబట్టి ఆ టైంలో కూడా వాళ్ళు పెర్ఫామ్ చేయడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కష్టపడడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఇబ్బంది దేనికన్నట్టుగా నా పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్లో కూడా ప్రోగ్రామ్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఆదిరెడ్డి గారు ఈ పాయింట్ అయితే నేను ఒప్పుకోనని చెప్పి ఆయన వాదించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ ఏంటంటే, ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా, థర్డ్ మంత్. సో ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కట్టే ఏమైనా ఇబ్బంది జరగచ్చు. సో ఆ కారణంతో ఒక మంచి పాయింట్తోనే మేము నామినేట్ చేస్తున్నట్టుగా వాళ్ళ సైడ్ చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ వీళ్ళ సైడ్ అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ షోలోకి మేము వచ్చాం, ఈ షో ఎంతకంత ప్రాధాన్యత ఉంది. సో కాబట్టి మేము వచ్చాం, మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు అన్నది ఆయన అడిగిన దాంట్లో కూడా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసి షోకి వచ్చారు కాబట్టి, షో అంటే ఏం లేదు, వాళ్ళకి వ్యక్తిగత కారణాలతో నామినేట్ చేయకుండా షోలో మా యొక్క ఏదన్నా తగ్గితే దాని గురించి మాట్లాడండి తప్ప, మీరు అంతే తప్ప మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి మమ్మల్ని షో నుంచి పంపించేద్దాం అన్నది కరెక్ట్ కాదు. ఆ పాయింట్ తప్ప వేరే పాయింట్ ఏదన్నా మాట్లాడండి అని చెప్పేసి ఆదిరెడ్డి గారు తగులుకోవడం జరిగింది. సో ఇది ప్రోమోలో వచ్చింది. సో నా వరకు నేను చెప్పేది ఏంటంటే కనుక, ఇక్కడ అనిల్, జేలా గారు కానీ అలాగే ఆమని గారు కానీ అలాగే రాకేష్ కానీ సుజాత గారు కానీ ఎవరైనా సరే పాయింట్ ఇంకేదో ఒక పాయింట్ అంటే వాళ్ళు చెప్పిన పాయింట్ మీద నామినేట్ చేయకుండా, మీ పెర్ఫార్మెన్స్ ఇక్కడ బాగోలేదండి, ఇక్కడ మీరు డ్యాన్స్ సరిగ్గా చేయలేదు, సో మీరు అంతగా ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్నారు, సో మీరు ఇక్కడ ఈ గేమ్ సరిగ్గా ఆడలేదు, సో ఇది ఆడలేదు. ఇది యాక్చువల్గా నెక్స్ట్ వీక్ స్కూల్ థీమ్ అని చెప్పి వస్తారు. వీళ్ళందరూ స్కూల్ ఆల్రెడీ మీకు థంబ్నెయిల్‌లో పెట్టాను కదా, స్కూల్ పిల్లల గెటప్‌లో ఉన్నారు. సో అందులో మీ పెర్ఫార్మెన్స్ తగ్గిందండి, మీరు సరిగ్గా చేయలేకపోయారు, సో మీరు సరిగ్గా ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయారు. సో ఏదో ఒక పాయింట్ తీసుకుని చెప్పుంటే సరిపోయింది. అంతే తప్ప వాళ్ళు చెప్పిన పాయింట్, ఓంకార్ గారు లీక్ చేసిన పాయింట్ని పట్టుకొని మీరు నామినేట్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి వచ్చిన తర్వాత మీరు అదే పాయింట్ తీసి మీరు ఎలా నామినేట్ చేస్తారు? సో కాబట్టి వాళ్ళు ఆ టైంలో కూడా వాళ్ళు వచ్చి చేస్తారు కాబట్టి మీరు అప్రిషియేట్ చేయడం మానేసి, అంటే థీమ్ని బట్టి స్కూల్ థీమ్ సరిగ్గా చేయలేదు, మీ పెర్ఫార్మెన్స్ బాగోలేదు, మీకు డ్యాన్స్ సరిగ్గా రాదు,
మీరు ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతే ఇటువంటి కారణాలు ఏదైనా చెప్పుంటే ఆదిరెడ్డి గారి దగ్గర నుంచి ఆ క్వశ్చన్ రాకపోదును. అంతే తప్ప ఇది వేరేగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే సబ్జెక్ట్కి సంబంధం లేకుండా వెళ్తుంది. అదే ఆదిరెడ్డి గారు మాట్లాడిన పాయింట్ అయితే అది. సో మీరు ఎందుకు నామినేట్ చేశారు, ఆ నామినేట్ చేసిన పాయింట్ అయితే కరెక్ట్గా లేదు, దీంతో నేను ఏకీభవించనని ఆయన గట్టిగానే తగులుకోవడం జరిగింది. అలాగే నేను ఈ పాయింట్ ఏదైతే ఆదిరెడ్డి గారు మాట్లాడిన పాయింట్తోనే నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే కనుక వాళ్ళు తరుడుమంత్ అని చెప్పి వాళ్ళ ప్రాబ్లం అది. ఎవరిది? ఆదిరెడ్డి గారికి సంబంధించి. అంతేకాని వీళ్ళకి ప్రాబ్లం లేదు కదా. సో ఏమన్నా ఎఫెక్ట్ అయితే కనుక బాధపడేది కవిత గారు, ఆదిరెడ్డి గారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు మీరు మాట్లాడింది ఎక్కడ మాట్లాడాలి? గేమ్కి సంబంధించి ఏమన్నా సరిగ్గా చేయట్లేదనో, సో సరిగ్గా ఆడలేదనో, సో చేసి ఉంటే కనుక బాగున్నాం. ఆ పాయింట్ కూడా ఆదిరెడ్డి గారు మాట్లాడలేకుండా సరిపోను. ఆయన మాట్లాడాడు అంటే కనుక మీరు సరిగ్గా నామినేషన్స్ కరెక్ట్గా లేదు అనుకుని చేసినట్టుగా అనిపిస్తుంది అన్నది ఆయన పాయింట్. అందుకే ఆయన ఏకీభవించలేదు. సో నేను ఆదిరెడ్డి గారి పాయింట్తోనే ఏకీభవిస్తాను. సో నేను చెప్పింది, మీరు గేమ్ సరిగ్గా ఆడలేదు, సరిగ్గా వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగలేదు, సో అంతగా లేదు, అంతగా అలరించట్లేదు, ఏదో ఆ పాయింట్ మీద, లేదంటే ఆ థీమ్ ఏదైతే స్కూల్ థీమ్ ఉన్నా, సో ఇటువంటి వాటి మీద మీరు మాట్లాడి నామినేట్ చేయాలి. అంతే కదా. యష్మార్ జోడీకి సంబంధించి వ్యక్తిగత నామినేషన్ చేయకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్లో వాళ్ళు రావడం, వాళ్ళు తెలిసి వచ్చారు. సో తెలిసొచ్చి వాళ్ళు ఏంటంటే ఈ షో ద్వారా ఈ స్టేజ్ మీద కనిపించాలి సో అన్నట్టుగా వాళ్ళు కోరుకున్నారు. సో అవన్నీ ఆలోచించుకుని ఆల్రెడీ ఓంకార్ గారు చెప్పడం జరిగింది కదా, ఆల్రెడీ 2 months ముందే మేము దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఒక 2-3 సార్లు రావడం జరిగింది, షూట్ జరగడం జరిగింది. సో దాని తర్వాత ఎలాగని తెలిసింది. తర్వాత ఒక 24 గంటలు టైం అడిగారు. సో అవన్నీ ఒప్పుకున్న తర్వాత ఈ షోలో రావడం జరిగింది. సో ఆయన కూడా వీళ్ళని అప్రిషియేట్ చేశాడు. అంటే ఇటువంటిది అంటే ఒక షోకి రావాలని కోరుకుంటున్నాను ఆవిడ చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు ఆశపడ్డారు, షోకి వచ్చారు. సో వచ్చినప్పుడు ఏంటంటే షో అది అయిపోయింది. అది ముందే అంటే ఇది మీ షో ద్వారా వాళ్ళకి తెలిసి వచ్చారు కదా, షోలోకి వచ్చిన తర్వాత కదా, ముందు తెలిసి వచ్చారు కాబట్టి సో ఇటువంటి వ్యక్తిగత కారణాలు కాకుండా అక్కడ ఏదైతే యష్మార్ జోడీ సంబంధించి దాంట్లో ఏదైనా వీళ్ళు థీమ్లో సరిగ్గా చేయకపోయినా, నెక్స్ట్ గేమ్ సరిగ్గా ఆడకపోయినా, సో ఈ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదనో, సో ఏదో పాయింట్ చేసి మీరు నామినేట్ చేస్తుంటే బాగుంది. కానీ సో ఏంటంటే అలా చేసి ఉండకపోతే బెటర్ అని నాకు అనిపించింది. ఇందులో నేను ఆదిరెడ్డి గారి పాయింట్తో నేను ఏకీభవిస్తాను. ఆయన మంచి పాయింట్ అయితేనే రేట్ చేశారు. సరే ఫుల్ ఏం జరిగింది ఏంటన్నది మనం ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూ చేయాలి కాబట్టి ఎపిసోడ్ చూసిన తర్వాత అంటే నెక్స్ట్ వీక్ వస్తుంది. సో ఇంతవరకు మాత్రం జరిగింది అదనమాట. సో నేను చెప్పిన విధానం మీకు ఎవరికన్నా నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. ఎందుకంటే నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టుంది. బాయ్ అండి.